ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 1 మార్చ్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 9 మార్చ్ 2009. బాప్దాత చెప్తున్నారు, పరమాత్మ సాంగత్యం అనే రంగు యొక్క మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క యథార్థమైన హోలీని జరుపుకోండి. ఈరోజు హోలియెస్ట్ తండ్రి తన హోలీ పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలందరూ పవిత్రమైన పిల్లలే. మీరందరూ కూడా హోలీని జరుపుకునేందుకు వచ్చారు. పవిత్ర ఆత్మలైన మీపై ఏ రంగు అంటుకున్నందున మీరు పవిత్రంగా అయ్యారో ఆలోచించండి. రంగులైతే అనేకమున్నాయి, కానీ మీకు ఏ రంగు అంటుకుంది? అన్నిటికంటే శ్రేష్టమైన ఏ రంగు ద్వారా మీరు పవిత్రంగా అయ్యారు? అన్నిటికంటే శ్రేష్టమైన రంగు పరమాత్మ సాంగత్యం అనే రంగు. కనుక పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటుకోవటం ద్వారా సహజంగానే హోలీ అనగా పవిత్రంగా అయిపోయారు. ఆత్మ యొక్క రంగు అపవిత్రం నుండి పవిత్రంగా అయిపోయింది. ఎందుకంటే మీరందరూ పరమాత్మను మీ కంపానియన్గా అంటే సహచరునిగా చేసుకున్నారు. కంపెనీగా అంటే తోడుగా చేసుకున్నారు. కనుక కంబైన్డ్గా అయిపోయారు. ఈ కంబైన్డ్ స్వరూపం ప్రియంగా అనిపిస్తుంది కదా. ఈ కంబైన్డ్ రూపం ఎప్పుడూ వేరుగా అవ్వలేదు. అనుభవం ఉంది కదా. సదా కంబైన్డ్గా ఉంటున్నారు కదా, ఒంటరిగా కాదు. మాయ ఒంటరిగా చేసేందుకు ప్రయత్నిస్తుంది, కానీ సదా కంబైన్డ్గా ఉన్నవారు ఎప్పుడూ కూడా వేరుగా అవ్వలేరు. ఎందుకంటే మాయ ఇరువురిని వేరుగా చేసేసి ఆ తర్వాత పాత సంస్కారాలను ఎమర్జ్ చేస్తుంది. పాత సంస్కారాలు ఎమర్జ్ అయినప్పుడు శుద్ధ సంస్కారాలు మర్చైపోతాయి. పాత సంస్కారాలు సోమరితనం మరియు నిర్లక్ష్యం. ఇవి భిన్న భిన్న రూపాలలో ఎమర్జ్ అయినందున కంబైన్డ్ రూపం వేరైపోతుంది, అంటే విడిపోతుంది. కనుక నేను సదా కంబైన్డ్గా ఉంటున్నానా, లేక అప్పుడప్పుడు ఒంటరిగా కూడా అయిపోతున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. మా యొక్క అనేక రూపాలనైతే తెలుసుకున్నారు కదా. అది చతురతతో తన రంగు అంటించేస్తుంది. బాబా నుండి వేరుగా అవ్వటం అనగా మాయ రంగును అంటించుకోవటం. ఈ సోమరితనం, నిర్లక్ష్యం చాలా రకరకాల రూపాలలో వస్తాయి. ఈ రూపాలతో మాయ తన వైపుకు ఆకర్షించుకుంటుంది. ఈ సోమరితనము మరియు నిర్లక్ష్యము రావణుడి ఖజానాలు. తండ్రి ఖజానాలు కాదని పిల్లలు కూడా గుర్తించలేకపోతున్నారు. ఇంకా ఏమంటున్నారు అంటే, నేను కోరుకోవటం లేదు, కానీ అది నా సంస్కారము అని రావణుడి ఖజానాను నాది అని చాలా నషాతో చెప్తారు. నా సంస్కారం అనటం ప్రారంభిస్తారు. మరి ఇవేమైనా పరమాత్మ ఖజానాలా లేక రావణుడి ఖజానాలా? ఆలోచించండి. వాటిని నా సంస్కారం అని అనటం కరెక్టా? వాటిని మీవిగా చేయటం మా యొక్క తెలివి. తండ్రి ఖజానా ప్రియమైనదా లేక రావణుడి ఖజానా ప్రియమైనదా? సాధారణ రీతితో పిల్లలు స్వయం తప్పించుకునేందుకు నేను కోరుకోవటం లేదు, అది నా సంస్కారము అని అనేస్తున్నారు. మరి అది నా సంస్కారమేనా అని ఒక్కసారి ఆలోచించండి. తండ్రి చెప్తున్నారు, రావణుడి ఖజానాలను మీవిగా చేసుకోవటం ద్వారా మీలో ఉన్న శుభ సంస్కారాలు నెమ్మది నెమ్మదిగా సమాప్తమవుతూ పోతాయి. పరమాత్మ సాంగత్యం అనే రంగు బలహీనమైపోతూ ఉంటుంది మరియు మాయ యొక్క రంగు ఎమర్జ్ అయిపోతుంది. కనుక నా పైన ఏ రంగు అంటుకుని ఉందని నడుస్తూ నడుస్తూ స్వయాన్ని పరిశీలించుకోండి. హోలీ రోజున మనుషులు కూడా ఏం చేస్తారు? మొదట చెడును కాలుస్తారు, తర్వాత రంగులు చల్లుకుంటారు, పండుగ జరుపుకుంటారు. బాప్దాత మీ పైన తన సాంగత్యం అనే రంగునైతే వేశారు, కానీ దానితో పాటు జ్ఞానం అనే రంగు, శక్తుల రంగు,
గుణాల రంగును కూడా వేస్తూ ఉంటారు. మరి మీ అందరికీ ఈ ఆత్మిక రంగు అంటుకుని ఉంది కదా? అంటుకుందా? చేతులెత్తండి. ఆత్మిక రంగు అంటుకుంది కదా? అది తొలగిపోయిందైతే కాదు కదా? ఎవరికైతే ఆత్మిక రంగు అంటుకుందో, అవినాశీ రంగు అంటుకుందో, వారిపై ఇక ఏ ఇతర రంగులు అంటుకోవు. ఈ రంగు ద్వారా ఎంత పవిత్రంగా అయిపోయారు. పూర్తి కల్పమంతటిలో మీ వంటి పవిత్రులుగా మరెవ్వరూ అవలేరు. మీ పవిత్రత, ప్రభు సాంగత్యం అనే రంగు, పరమాత్మతో కంబైన్డ్గా ఉండే అనుభవము అన్నిటికంటే భిన్నమైనవి మరియు ప్రియమైనవి. ఇతరులు ఎవరైతే హోలీగా అనగా పవిత్రంగా అవుతారో వారి శరీరం పవిత్రంగా అవ్వదు. ఆత్మ మాత్రమే పవిత్రంగా అవుతుంది. కానీ మీ పవిత్రత ఎలాంటిది అంటే మీ శరీరం మరియు ఆత్మ రెండూ పవిత్రంగా అవుతాయి. పవిత్రతను సుఖము, శాంతి, ప్రేమ, ఆనందానికి తల్లి అని అంటారు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము, శాంతి ఉండనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ తల్లి ఉంటుందో అక్కడ పిల్లలు కూడా ఉంటారు కదా. తండ్రి వచ్చి మిమ్మల్ని ఎంత పవిత్రంగా చేస్తారు అంటే ఇప్పుడు కలియుగపు చివరి జన్మలో కూడా మీ జడచిత్రాలకు ఎంత విధిపూర్వక పూజ జరుగుతూ ఉందో మీరు చూస్తున్నారు. ఇది పవిత్రత యొక్క విశేషతమే. ఎంతోమంది ఇతర మహానాత్మలు, ధర్మాత్ములు పవిత్రంగా అయ్యారు. కానీ వారెవ్వరికీ మందిరాలు తయారవ్వవు. మీ వంటి విధిపూర్వక పూజ కూడా ఎవరికీ జరగదు. ఇప్పుడు ఈ చివరి జన్మ వరకు కూడా మీ చడచిత్రాలు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాయి. కొంత సమయానికి సుఖశాంతులను అనుభవం చేయిస్తాయి. కనుక మీ హోలీకి మరియు ప్రపంచంలోని వారి హోలీకి ఎంత వ్యత్యాసం ఉంది. భలే మనోరంజనం కోసం మీరు కూడా కొద్దిగా స్థూలమైన హోలీని జరుపుకుంటారు. కానీ సత్యమైన హోలీ అంటే పరమాత్మ సాంగత్యం అనే రంగును అంటించుకోవటం మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క యథార్థమైన హోలీని మీరు జరుపుకుంటారు. జనులు కూడా హోలీని భిన్న భిన్న రూపాలలో జరుపుకుంటారు. హోలీ అనే పదానికి కూడా రహస్యం ఉందని మీకు తెలుసు. అదేమిటో మీకే తెలుసు. కనుక మీరే ఆ విధంగా జరుపుకుంటారు. హోలీ అంటే హోలీ అనగా జరిగిపోయిందేదో జరిగిపోయింది, గతం గతః అని అర్థం. మరి మీరందరూ పాత జీవితం, పాత విషయాలు, పాత సంస్కారము, పాత వ్యర్థ సంకల్పాలను హోలీ చేసేసారు కదా. గతాన్ని గతింపచేయటం అనగా హోలీని జరుపుకోవటం. మరి ఈ విధంగా చేశారా? లేక ఇప్పటికీ అప్పుడప్పుడు పొరపాటుగా పాత సంస్కారాలు వచ్చేస్తున్నాయా? మీ జన్మయే కొత్తది. మీరందరూ మరచివుగా అయిపోయారు కదా. అయిపోయారా? మరచివుగా అయ్యారా? చేతులెత్తండి. మంచిది. కొత్త జన్మ తీసుకున్నారు. మరి పాత జన్మ ఎలా గుర్తుకొస్తుంది? పాతది పాతపడిపోయింది కదా. ఒకవేళ గతించిన విషయాలు లేక సంకల్పాలు, సంస్కారము ఎమర్జ్ అయితే ఏమంటారు? హోలీ జరుపుకున్నట్లా వాటిని హోలీ చేయలేదు. పరమాత్మ సాంగత్యం అనే రంగు మంచి రీతిగా అంటుకోలేదు. పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటుకోవటం అనగా పాత జన్మను మర్చిపోవటం, పాత విషయాలను మర్చిపోవటం. ఎందుకంటే మరచివగా అయిపోయారు కదా. శరీరంతో ఒక జన్మను వదిలేసి మరొకటి తీసుకుంటే అప్పుడు పాత జన్మ గుర్తుంటుందా? అదేవిధంగా ఇప్పుడు మీరందరూ బ్రాహ్మణ జన్మను ధారణ చేసుకున్నారు. మరి పాత జన్మ సంస్కారాలు వేటినైతే పొరపాటున నా సంస్కారాలు అని అంటున్నారో అవి మీవా? అవి బ్రాహ్మణ జీవితం యొక్క సంస్కారాలా? అప్పుడప్పుడు సోమరితనము, అప్పుడప్పుడు రాయల్ నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యం కూడా చాలా రకరకాల రూపంలో వస్తుంది. ఎప్పుడైనా ఈ విషయంపై క్లాస్ చేయించండి. నిర్లక్ష్యము ఎన్ని ప్రకారాలుగా వస్తుందో
ఎన్ని రాయల్ రూపాల్లో వస్తుందో ఈ విషయంపై క్లాస్ చేయించండి. బ్రాహ్మణ జీవితం అనగా కొత్త జీవితము. ఇందులో పాతవేవి ఉండచాలవు. ఈరోజు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా, కనుక హోలీ అంటే గతం గతః. ఈరోజు హోలీని జరుపుకోవటం అనగా పాత సంస్కారాల హోలీని కాల్చటం. కాల్చిన తర్వాతనే జరుపుకోబడుతుంది. కనుక ఇప్పుడు మీది జరుపుకునే స్వరూపం. కాల్చేశారు కనుక ఇప్పుడిక జరుపుకోవాలి. మీరు ప్రభువు సాంగత్యం అనే రంగు యొక్క మజాను తీసుకునేవారు. కంబైన్డ్గా ఉండే అనుభవాన్ని చేసేవారు. ఎందుకు? హోలీయెస్ట్ తండ్రి మీపై హోలీగా అయ్యే అనగా పవిత్రంగా అయ్యే రంగును చల్లారు. కనుక ఈరోజు ఏ హోలీని జరుపుకుంటున్నారు? ఈరోజు విశేషంగా ఏ పాత సంస్కారాన్ని కూడా రానివ్వకూడదు. ఈ హోలీని జరుపుకోవాలి. జరుపుకోగలరా? లేక అప్పుడప్పుడు వచ్చేస్తాయా? నేను చేయాలనుకోలేదు, కానీ నా సంస్కారము అనే రాయల్ మాటలు ఏవైతే మాట్లాడతారో వాటిని ఈరోజు దృఢ సంకల్పం అనే విధి ద్వారా సమాప్తం చేయండి. ఇటువంటి హోలీని ఈరోజు నుండి సదాకాలానికి జరుపుకునే ధైర్యం పెట్టుకుంటారా? లేక అప్పుడప్పుడు జరుపుకుంటారా? ఈరోజు నుండి పాత సంస్కారాల హోలీ. హోలీ అనగా గతం గతః, కొత్త జన్మ. పాత జన్మ సమాప్తమని భావించేవారు చేతులెత్తండి. ఇటువంటి ధైర్యం ఉంచుకునే మీరు తండ్రికి మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు కదా. కనుక కేవలం సంకల్పం కాదు, దృఢ సంకల్పం చేసే ధైర్యం ఉందా? చేతులెత్తండి. చూడండి, అందరూ ధైర్యం పెట్టుకున్నారు. భలే కొంతమంది ధైర్యం చేయలేకపోయినా మీరందరూ సహచరులుగా ఉన్నారు కదా. పక్కాగా సాతీలుగా ఉన్నామనేవారు చేతులెత్తండి. వీరందరి ఫోటో తీయండి. మంచిది. డబల్ విదేశీయులు కూడా చేతులెత్తుతున్నారు. హోలీగా జరుపుకుంటున్నందుకు బాప్దాదా మీకు పదమాపదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. నా సంస్కారము అనే మాటను ఇప్పుడు పొరపాటును కూడా నోటి నుండి రానివ్వకండి. రావణుని సంస్కారాన్ని నాది అంటున్నారు. ఇది అద్భుతం కదా. రావణుణ్ణి శత్రువని అంటారు. శత్రువు యొక్క ఖజానాను మీదిగా చేసుకోవటం ఆశ్చర్యకరమైన విషయం కదా. మేము ఏమంటున్నాము అని మీకు కూడా ఆశ్చర్యం కలుగుతోంది కదా. పొరపాటున అనేస్తారు. అనేసిన తర్వాత లోపల మనసు తింటుంది కూడా, అనుభూతి కూడా చేసుకుంటారు. బాబాతో చెప్తారు, మరియు బాబా రేపటి నుండి చెయ్యము అని క్షమాపణ కూడా తీసుకుంటారు. కానీ మళ్ళీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాప్దాదా ఏం చేయాలి? చూస్తూ ఉండాలా? ఇప్పుడు ఈ మాట యొక్క హోలీని కాల్చండి. కాల్చటం గురించి కూడా ఒక మంచి విషయాన్ని చెప్తారు. కోకిని దారంతో కట్టి వండుతారు. తర్వాత దానిని బయటికి తీసినప్పుడు కోకి ఉడుకుతుంది, కానీ దారం మాత్రం కాలదు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి అని మీరు చదువుకున్న మొదటి పాఠానికి ఇది గుర్తు. ఈ పండుగలు, శాస్త్రాలు తయారు చేసేవారు కూడా బాబా పిల్లలే. కానీ మీరు తప్పిపోయి లభించిన అపురూపమైన పిల్లలు. కానీ వారి అద్భుతం కూడా తక్కువైందేమీ కాదు. పిండిలో ఉప్పు ఉన్నంత సత్యం ఉంటుంది, కానీ చాలా రమణీకంగా తయారు చేశారు. మీరు చూడండి, ప్రతి పండుగను స్మృతి చిహ్నంగా తయారు చేశారు, కానీ అనేకమైన సూక్ష్మ విషయాలకు స్థూల రూపాన్ని ఇచ్చేశారు. కానీ స్మృతి చిహ్నాలైతే తయారు చేశారు కదా. భక్తిలో కూడా తక్కువేమీ చేయలేదు. ద్వాపర కలియుగాలలో కూడా కొన్ని స్మృతి యొక్క విషయాలను ఉంచారు. తద్వారా చాలా వికారీగా అవ్వటం నుండి రక్షించారు. కనుక బాప్దాదా ఈ సామాగ్రిని పండుగలు లేక శాస్త్రాలను తయారు చేసేవారికి కూడా దాని ఫలితాన్ని ఇస్తారు. భక్తిలో కూడా ఎంతో కొంత స్మృతి చేస్తారు. వికారాల నుండి కొంత సమయమైనా రక్షింపబడి ఉంటారు. ఈరోజు మీరు ఏ హోలీని జరుపుకున్నారు? ఏ హోలీని జరుపుకున్నారు? హోలీ అంటే గతం గతః. అందరూ హోలీ అని చెప్పండి. పక్కాగా జరుపుకున్నారా?
జరుపుకున్నారా? మంచిది. రేపు మాయ వస్తుంది. ఎందుకంటే మాయ కూడా వింటూ ఉంది. కానీ మీరు మాయను మీ వైపుకు పిలవకండి. ఇందులో మషా ఉంది కదా, మషా ఉంది కదా, మషాలోనే ఉండండి. తండ్రిని గుర్తుంచుకోవాలి. తండ్రి మనపై ఎంతగా ఆత్మిక రంగును వేస్తున్నారు అంటే దాని ద్వారా మీరు హోలీ హంసలుగా అయిపోయారు. హోలీ హంస అనగా నిర్ణయ శక్తి కలిగిన హోలీ హంస. ఏ పని చేస్తున్నా కూడా ఒక సీట్ను ఫిక్స్ చేసుకోండి. మొదట ఆ సీట్పై సెట్ అయి తర్వాత నిర్ణయించండి. ఆ సీటు ఏదో తెలుసా? అది త్రికాలదర్శి అనే సీట్. మొదట త్రికాలదర్శి అనే సీటుపై సెట్ అయి 3 కాలాలను చూడండి. కేవలం వర్తమానమే కాదు, ఆది మధ్య అంతం 3 కాలాలను చూడండి. 3 కాలాలలో లాభముందా లేక నష్టముందా అని చూడండి. చాలామంది పిల్లలు చాలా చతురులుగా ఉన్నారు. ఆ చతురతను వినిపించమంటారా? ఈ పనిని నడిపించాలి కనుక అలా నడిపించేశాను, కానీ అలా చేయరాదని నాకు తెలుసు, కానీ చేసేసానని అంటారు. అలా చేసేసారు, కానీ కర్మ ఫలితమైతే తప్పకుండా లభిస్తుంది కదా. కనుక చతురతను చూపించకండి. తండ్రిని కూడా చాలా సంతోషపరుస్తారు. పొరపాటు చేసేస్తారు కదా, ఆ తర్వాత బాప్ దాదాతో ఎలాంటి మాటలు మాట్లాడతారు అంటే, బాబా మీరు దయాహృదయులు కదా, క్షమాసాగరులు కదా అని బాబా ఎవరనేది బాబాకే గుర్తు చేయిస్తున్నారు. చేసిన పొరపాటును నాకు వినిపించి సమాప్తం చేయండి మీరే చెప్తారు కదా అని అంటారు. కానీ ఆ పొరపాటును అనుభూతి చేయటం ద్వారా వినిపించి సమాప్తం చేయండి. ఒక్క మాటను పక్కా చేసుకుని వినిపించటం అయితే వినిపిస్తున్నారు, కానీ దృఢ సంకల్పం ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకుని తర్వాత వినిపించండి. మీరే చెప్తారు కదా అని బాబాను చాలా సంతోషపరుస్తారు. మీరు ఇది చెప్తారు కదా, ఇదే చెప్తారు కదా అని తండ్రికే గుర్తు చేయిస్తారు. చాలా చతురతను చూపిస్తారు. ఇప్పుడు ఇలాంటి చతురతను చూపించకండి. ధైర్యం పెట్టుకోండి. చేయాల్సిందే, అంతేకాని చేస్తాము అవుతాము అని అనకండి. బాప్ తాత పూర్తి రోజంతటిలో చేస్తాం అవుతాం అనే పాటను చాలా వింటారు. చేస్తాము, చూపిస్తాము, అవుతాము, కానీ ఏ వేగంతో? ఇలా మూ మూ అనేవారు తండ్రితో పాటు వెళ్తారా? తండ్రి అయితే ఎవరు రెడీగా ఉన్నారు, కానీ మూ మూ అని అనేవారు ఎవరు రెడీగా అయితే లేరు కదా. మరి తండ్రితో పాటు ఎలా వెళ్తారు? తండ్రితో పాటు వెళ్ళేవారిని చూస్తూ ఉండిపోతారు. తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల 16 రెట్ల ప్రేమ ఉంది. నా పిల్లలు నా వెంట రాకుండా ఉండిపోవాలని తండ్రి కోరుకోరు. ఇంటికి వాపస్ వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళరా? ఎందుకంటే ఇంటికి వెళ్ళి తర్వాత రాజ్యంలోకి రావాలి. తండ్రితో పాటు ఇంటికి వెళ్ళకపోతే మరి బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యంలోకి కూడా రాలేరు. తర్వాత వస్తారు. మీ ప్రతిజ్ఞ ఏమిటి? తోడుగా వెళ్తారా లేక వచ్చేస్తాము అని అంటారా? ఇందులో కూడా మూ మూ అని అంటారా? చేరుకునేస్తాము. చూడండి బాబా, తప్పకుండా చేరుకునేస్తాము. ఇప్పుడు లాంటి భాషను సమాప్తం చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలను కూడా బాప్ తాత చూస్తున్నారు. దూరంగా కూర్చుని ఉన్న సైన్స్ సాధనాల ద్వారా చాలా స్థానాలలో సేవా కేంద్రాలలోని వారు కూడా బాప్ తాతాను చూస్తున్నారు. మీరు టోలీ తింటారు కదా, అప్పుడు వారు కూడా టోలీని పంచుతారు. దూరంగా కూర్చుని కూడా ఏ విధంగా సమీపతను అనుభవం చేస్తున్నారో అని బాప్ తాతా అందరినీ చూస్తున్నారు. బాప్ తాతా పిల్లలందరికీ ప్రియ స్మృతులను తెలియజేశారు. నలువైపులా ఉన్న పిల్లలు ఎవరైతే సదా తండ్రి సమానం సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలనే సంకల్పాన్ని ధారణ చేశారో, అంతేకాక సమయానుసారం ఆ సంకల్పానికి దృఢతా బలాన్ని ఇస్తూ ఉంటారో, ఇటువంటి శుభ సంకల్పాన్ని ధారణ చేసుకున్న వారికి తండ్రి ఆశలను
పూర్తి చేసే ఆశా నక్షత్రాలకు దాది యొక్క మాట కర్మాతీతంగా అవ్వవలసిందే. మమ్మ యొక్క మాట ఏం చేయాలో ఈరోజే చేయండి, రేపటిపై వదలకండి. దీది యొక్క మాట ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ మాటలు చెవుల్లో మారుమ్రోగుతూ ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉండండి. ఈ మాటలను పదే పదే స్మృతిలోకి తెచ్చుకునే సమర్థ ఆత్మలకు, బాప్దాదా యొక్క పవిత్రమైన పిల్లలకు హోలీ శుభాకాంక్షలు. మధువనం మిఠాయి కంటే ముందు అందరూ నోరు తెరిచి బాప్దాదా యొక్క మిఠాయి తినండి. తిన్నారా? అందరికీ బాప్దాదా మరియు అడ్వాన్స్ పార్టీలోని పిల్లలందరి ప్రియ స్మృతులు మరియు బాప్దాదా యొక్క నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వకంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: సర్వాత్మల పట్ల స్నేహము మరియు శుభచింతక భావనను ఉంచుకునే దేహీ అభిమాని భవ. ఎలాగైతే మహిమ చేసే ఆత్మ పట్ల స్నేహ భావన ఉంటుందో, అలాగే ఎప్పుడైనా ఎవరైనా శిక్షణ యొక్క సూచన ఇచ్చినట్లయితే అందులో కూడా ఆత్మ పట్ల వీరు నా పట్ల చాలా పెద్ద శుభచింతకులు అనే స్నేహము మరియు శుభచింతన యొక్క భావన ఉండాలి. ఇటువంటి స్థితి గలవారినే దేహీ అభిమాని అని అంటారు. ఒకవేళ దేహీ అభిమానిగా లేకుంటే తప్పకుండా అభిమానం ఉంది. అభిమానం గలవారు ఎప్పుడూ తమ అవమానాన్ని సహనం చేయలేరు. స్లోగన్: సదా పరమాత్మ ప్రేమలో మైమర్చి ఉంటే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. ఎవరైనా పెద్దవారి చేతిలో చెయ్య ఉన్నప్పుడు చిన్నవారి స్థితి ఏ చింత లేకుండా నిశ్చంతంగా ఉంటుంది. ప్రతి కర్మలో బాప్దాదా నా తోడుగా కూడా ఉన్నారు. అంతేకాక ఈ అలౌకిక జీవితం అనే చెయ్య వారి చేతిలో ఉంది అనగా జీవితం వారికి సమర్పితమై ఉంది అనే నిశ్చయం ఉంటే అప్పుడు బాధ్యత వారిదిగా అయిపోతుంది. అన్ని బరువులు తండ్రికి ఇచ్చేసి స్వయాన్ని తేలికగా చేసుకుంటే సదా నిశ్చంతంగా ఉంటారు మరియు ప్రతి కార్యం యాక్యురేట్గా జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.